రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ కావచ్చు, అనేక యూనివర్సిటీలు కావచ్చు, ప్రజలు, రైతులు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైన సందర్భంలో ఢిల్లీలో మొన్న జరిగిన విద్యార్థులు, యువకులపైన జరిగిన దమనకాండకు నిరసనగా, వారికి సానుభూతిగా, పిల్లలకు సానుభూతిగా వారు నిన్న పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవడం, మరి దాంతోపాటు ఈ కార్యక్రమాలు కూడా నిన్న చేసుకోవాల్సి ఉండి చేసుకోలేకపోయినారు. సరే, అయినా సరే మేము చేసింది కొంత పోవాలి అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు కేటీఆర్ గారి పైన కొన్ని మచ్చుకు, వాస్తవానికి ఇట్లాంటి వందలు వేలు లక్షలు చేసుకున్నారు సోషల్ మీడియాలో పిల్లలు ఎక్కడికక్కడ కింద, కానీ కొన్ని ఇక్కడ వాళ్ళకున్న అనుభవాలు, కేటీఆర్ గారితో ఉన్న అనుభవాలు, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక పరిపాలకుడిగా కాకుండా, వివిధ సందర్భాల్లో ఒక మానవతావాదిగా వారు స్పందిస్తున్న తీరును ప్రదర్శించాలి, చెప్పాలి ప్రజలకు అని చెప్పి వాళ్ళకున్న అనుభవంతో పిల్లలు రాజేష్ కావచ్చు, చైతన్య కావచ్చు, సందీప్, మానకోట ప్రశాంత్ మిత్రులు వాళ్ళు చేసిన చిరు ప్రయత్నాన్ని ఈరోజు ఆవిష్కరించడం కొరకు ఇక్కడ నేను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కేటీఆర్ గారికి యాక్చువల్గా శుభాకాంక్షలు నేను చెప్పాలి, కానీ వారు రద్దు చేసుకున్నారు. ఆలస్యంగా వారికి మరొకసారి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఈ రాష్ట్రానికి, దేశానికి మరింత సేవలు చేయాలని కోరుకుంటూ అందరి తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. సరే, ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు, నిన్న జరిగిన విషయాల మీద మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో? మొన్న లక్షలాదిగా పిల్లలు జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్నారు. ఒక కారణం చేత, ఒక వాట్సాప్ మెసేజ్తో. సరే, ఈ దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా కూలిపోయింది. అక్కడి నుంచి వచ్చిన రాగుడని ఒక మాటతోని ఆత్మాభిమానం దెబ్బతిన్న యువత, మీ దుర్మార్గాల వల్లనే, మీ ప్రభుత్వాల దుర్మార్గాల వల్లనే మేము పని లేక రోడ్ల మీద తిరుగుతున్నాం, పని ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏదైనా సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకరొకరు 80%, 90% మార్కులతోని కంప్యూటర్ సైన్స్తో సహా, ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా అన్ని విభాగాలలో, సోషల్ సైన్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఉత్తీర్ణులై ఉన్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు వేలాది మంది, లక్షలాది మంది ఈ దేశంలో. సరే, ఇక్కడ ఉపాధి దొరకక ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వాల మూర్ఖత్వం వల్ల కొంతమంది విదేశాలకు పోయినరు, కొంతమంది అవకాశాలు కూడా లేక ఇక్కడే ఉన్నారు. ఈ దేశ నిర్మాణానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ పని చెయ్యని ప్రభుత్వాలను నిందించాల్సింది పోయి, వాళ్ళ మెప్పు కొరకు ఎవరో ఒక జడ్జి మాట్లాడిన దానికి ఒక యువకుడు స్పందించి, అవును మేము కాక్రోచ్లమే, ఇగో ఇంతమంది ఉన్నాం, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల మంది ఉన్నాము, మేం కాక్రోచ్లు కావడానికి కారణం మీరు, మీ దుర్మార్గమే అని చెప్పే పద్ధతుల్లో ఒక అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఓకే, మేం కాక్రోచ్లమే, మరి మీరేంది, మమ్మల్ని కన్నవాళ్ళు మీరేంది, మమ్మల్ని తయారు చేసిన వాళ్ళు మీరేంది, మీకేం పేరు పెట్టాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నది ఇవాళ ఆ విద్యార్థి, ఆ యువతరం రెండు కూడా. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వాలు. వాస్తవానికి నిజమే, ఏమడిగిరా పిల్లలు, మాకు నష్టం జరిగింది, మేము నెలల తరబడి కష్టపడి సంవత్సరాల నుంచి చదువుకొని రాసిన పరీక్షను ఈ రకంగా రద్దు చేస్తే, ఒకటి కాదు, రెండు కాదు, కేవలం నిన్నటి ఒక్క నీటి పరీక్ష లీకేజ్ కొరకు కాలే వాళ్ళు. కేంద్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన 142 పేపర్ లీక్లకి అన్నిటికి కూడా కలిపి వచ్చిన నిరసన వచ్చింది ఆ పిల్లల్లో. సమాధానం చెప్పడానికి చేతగాక భారతదేశ చరిత్రలోనే ఇది రెండవసారి పార్లమెంట్ నుంచి ప్రధాని మంత్రులు పారిపోవడం. ఒక్కసారి వాడు కసబుగాడు వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగితే, నిన్న
లక్షలాది మంది మన బిడ్డలు, వాడెవడో దేశద్రోహి, కానీ వాళ్ళ మన బిడ్డలు వచ్చి ప్రశ్నిస్తే అడిగితే ఒక పిరికి తండ్రిలాగా పారిపోయింది మోడీ. పాపం ఆయనకు ఈ దేశంలో ఉన్న అత్యంత పెద్ద అనుకూలవాది, ఆయనకు అసలైన మిత్రుడు రాహుల్ గాంధీ ఆయన ఇంటికి పోయింది. పార్లమెంట్లో ఈయనను వదిలిపెట్టి, దెబ్బలు తింటున్న పిల్లలను వదిలిపెట్టి, ఆడపిల్లలను వదిలిపెట్టి ఆయన ఇంటికి పోయింది. సరే, ఆయన ఏదో కొట్టిండ్రు, దెబ్బ కొట్టినట్టు తగిలింది, ఓకే. ఇక్కడ మరి ఆయనకు చీమ కుట్టినా, ఆయన మీద వీగవాలినా ఇక్కడ దులుపుకునే ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ పోలేదు అర్థం కాలే. ఎందుకు పోలేదు అంటే బడే బాయికి భయపడి, బడే బాయికి కోపం వస్తుందని చెప్పి ఢిల్లీకి పోలే. హైదరాబాద్ కూడా చేయలే. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, మీరు మొత్తం చరిత్ర తిరిగేయండి, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో 80 సార్లు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి ఢిల్లీకి పోయిన మొదటి ముఖ్యమంత్రిన. 2.5 ఏళ్లలో 80 సార్లు. వాళ్ళ సొంత పార్టీ ముఖ్యమంత్రులు పోలే భారతదేశ చరిత్రలో 47 నుంచి ఇప్పటి వరకు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పోలే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ బీజేపీ ప్రధానమంత్రి ఉండగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి 80 సార్లు ఢిల్లీ పోయిన సందర్భం ఇది. కానీ నిన్న ఒక్కసారి పోలే. రాహుల్ గాంధీకి దెబ్బ తగిలిందంటే కూడా పాపం పరామర్శించడానికి ఆయన ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటాడు, దెబ్బ తగిలితే పోడా. మనిషి పైకి కాంగ్రెస్లో, లోపల బీజేపీలో నరేంద్ర మోడీ వెంట. ఇక నిన్న ఇంకొక ఆయన మాట్లాడిండు. పాప ఈ మధ్యకాలం చాలా కాలం నుంచి అండర్గ్రౌండ్లో ఉండే ఆయన మాటలే అరాచకం. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి ఇప్పటికే నాశనం చేసిండు. ఆయన మాటలతో బీజేపీని ఖతం చేసిండు రాష్ట్రంలో, ఆయన కుటుంబం ప్రవర్తనతోని. వాళ్ళ మాటలు ఎంత అరాచకమో కొడుకు పనులన్నీ అరాచకంగా ఉన్నాయి, అంత దుర్మార్గంగా. ఏం మాట్లాడతాడు? మొత్తం వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి పైసలు వస్తున్నాయి, విదేశాల నుంచి పైసలు వస్తున్నాయి వీళ్లకు. నీ ముఖం మీద దాన్ని ఆడపిల్లలు నేను స్పష్టంగా చెప్పిరా డాయస్ మీద, మాకు ఏ దేశంలో ఎవరితో సంబంధాలు లేవు, మాకు మా ఊరు దాటి పోలే, మా అమ్మ నాన్న నొలిపెట్టి పోలే, మా స్కూళ్ళు మేము తప్ప. మాకు 18 ఏండ్లు 19 ఏండ్లు మొదటిసారిగా మేము హైదరాబాద్లో రైలు ఎక్కి ఢిల్లీ పోయినాం, మాకు న్యాయం చేయమని పోయినాం. ఏం మాట్లాడిండు? వీళ్ళు మొత్తం టెర్రరిస్టులు, దేశద్రోహులు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఇవాళ భారతదేశంలో సగం మంది టెర్రరిస్టులు ఉన్నట్టు 140 కోట్ల జనాభాలో సగం మంది పైగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. నిజమే, కాంగ్రెస్ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ ఈ దేశాన్ని రక్షించలేకపోతుంది, ఈ దేశంలో టెర్రరిస్టులను లేకుండా చేస్తలేదు, మేం చేస్తామని వచ్చారు కదా, మరి ఏం బీకిండ్రు? కాంగ్రెస్ ఉన్ననాడు 10లు 100లు వేలలు ఉండేనేమో అయితే టెర్రరిస్టులు, దేశద్రోహులు. ఇవాళ మీరు కోట్ల మందిని చేసినట్ట, మీ పరిపాలన గాపని చేసినట్ట, అది ఒప్పుకుంటుండా బండి సంజయ్? మీ బీజేపీ ఆ బీజేపీ పరువు తీసే పద్ధతుల్లో ఈ మాటలు, కొడుకు చేష్టలు, తండ్రి మాటలు. నిన్ననే ఈయన మాట్లాడిండు, అవతల ఫారిన్ సెక్రటరీ ప్రెస్ మీట్ చెప్పిండు, వేరే దేశం నిధులు వచ్చినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు, ఆధారాలు లేవు. చెప్పు వాడికి సమాధానం. మరి వాడు కూడా దేశద్రోహం చూడు. మరి నీ ఫారిన్ సెక్రటరీ వాడు కూడా దేశద్రోహి ప్రకటిస్తావా చూడు. బుద్ధి ఉండాలి కదా, నోటికి అద్దు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఏది పడితే అది విషం, పాము నోట్లోంచి విషం వచ్చినట్టు అర్థం పర్థం లేని మాటలు. ఇక కాంగ్రెస్ మొన్న రోడ్డు మీద పోయి ప్రదర్శన చేయాలి చేస్తే పిల్లలకు మద్దతుగా ఏడికి పోయినరు? బీజేపీ ఆఫీస్ మీద దాడికి పోయినరు. వాళ్ళు వీళ్ళ ఆఫీస్కి వచ్చినట్టు డ్రామాలు. ఏంది? ఇద్దరు కొట్టుకున్నట్టు చేసి అసలు సమస్యను పక్కదారి పట్టించాలి, పిల్లల్ని నాశనం చేయాలి, పిల్లల సమస్యను పక్కదారి పట్టించాలి. ఈ 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 4 సార్లు 5 సార్లు బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ మీద బీజేపీ దాడులు. మా 10 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ఏ ఆఫీస్కి ఎవరు పోలే.
బీఆర్ఎస్ పార్టీ 25-26 ఏళ్ల చరిత్రలో ఒక్కనాడు కూడా భౌతిక దాడికి ఎక్కడికి పోలే, ఎవడు ఆఫీస్ వైపు పోలే. కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఇంకా అవే పనికిమాల చెత్త మాటలు, చెత్త వేషాలు. నిజమే, కొత్త తరం కూడా అర్థం చేసుకుంది. మాకు నిన్న చాలా సంతోషం అనిపించింది. అక్కడ జన్జీకి పాపం రాజకీయాలు తెలియమో, ఈ పిల్లలు రాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కనబరుస్తలేరేమో అనుకున్నాం. కానీ మొన్న ఢిల్లీ చెప్పింది, నిన్న హైదరాబాద్ వేదిక చెప్పింది. జన్జీ అన్ని చూస్తూనే ఉంది. ఎవడు తప్పో ఎవడు ఒప్పో, ఏవి నీళ్ళో ఏవి పాలో తెలుసుకునేదానికి ఉంది. హంసల్లాగా నిర్ణయిస్తాం రేపు మీ భవిష్యత్తు. మా భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్ళు ఎవడో గుర్తుపడతాం, వాళ్ళని బొంద పెడతాం, మా కొరకు పనిచేసే వాళ్ళని భవిష్యత్తుని మేము కూడా తీసుకొస్తామని చెప్పి ఆ భయం నిన్న కనబడది. కేటీఆర్ వీళ్ళందరితో పిల్లలతో కలిసి ఉన్నాడు. 18-19 ఏళ్ళ పిల్లలు కూడా కేటీఆర్ని ఇష్టపడుతున్నారు బాగా అనే భయానికి నిన్న వాడు ఇద్దరు. మీరు ఎవడెన్ని మాట్లాడినా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కేటీఆర్ కేసీఆర్ల పైన ఇంకా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది తప్ప మీ పిల్లి శాపనార్థాల వల్ల ఉట్టి దిగదు, ఏమి కాదు. తప్పకుండా ఇంకా ఇంకా ప్రజల కొరకు పోరాటం చేసే శక్తిని కూడగట్టుకునే ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఏమి ఇబ్బంది లేదు, మీరు కలలు కంటున్నట్టుగా ఏం లేడు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా, ఇంతకుముందు సుమన్ చెప్పినట్టు నేనేమో యాక్టివ్గా ఉన్నాను అనుకుంటున్నారో, కేసీఆర్ ఇంకా అంతకంటే యాక్టివ్గా ఉన్నాడు. ప్రతి క్షణం ఇవాళ మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ నుంచి వచ్చిన మాట. మేము వేసే ప్రతి అడుగు కేసీఆర్ ఆర్డర్తో వచ్చే అడుగు. అది మేము కన్నెపల్లికి పోయినామా, అది లగచర్లకు పోయినామా, అది మహబాద్కు పోయినామా, అది ఆదిలాబాద్కు పోయినామా, కేటీఆర్ ఎవరం పోయినా ప్రతి క్షణం మనకంటే తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణకి ఏం జరుగుతుంది అని కనిపెట్టడంలో కేసీఆర్ను మించిన కాపలా కుక్క ఏది లేదు ఈ ప్రపంచంలో. మొదటి రోజే చెప్పిండు, నేను కాపలా కుక్కగా ఉంటా అని చెప్పిండు. ప్రతి క్షణం ఆ పనిలోనే ఉన్నాడు. కేసీఆర్ గారి ఆశీస్సులతోని, తెలంగాణ యువతరం మద్దతుతోని కేటీఆర్ కూడా ఇంకా 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 ఇంతకంటే ఎక్కువ పోరాట శక్తిని కూడగట్టుకుంటాడు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాదు, ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఏ సింగపూర్లో ఉంటే కూడా మించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా చేయడంలో ఆయన మరింత సేవలు ఈ రాష్ట్రానికి అందించాలని కోరుకుంటూ మరి ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మరొకసారి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.